వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మన సబ్స్క్రైబర్లు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సిరీస్ అస్సలు సిరీస్ ఇప్పటి నుంచి మొదలైంది. ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లుడు పార్ట్ 41 అన్నమాట. ఇక చాలా మంది మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేశారు కదా, పెళ్ళైన తర్వాత సిరీస్ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటది పెంటాక, అట్లా వీడియోస్ తీసుకురండి అని చాలా మంది కామెంట్లు చేశారు. మీ అందరి కోరిక మేరకు మీరు చెప్పిన విధంగానే ఈ రోజు నుంచి అస్సలు సిచ్చలైన ఇంట్రెస్టింగ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఇక ఇంతవరకు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇంకా ముందు ముందు ఇక్కడ నుంచి కూడా చాలా సపోర్ట్ మీ నుంచి రావాలని కోరుకుంటున్నాము. ఈ రోజు పార్ట్ 41 అంటే 40 పార్ట్స్ కంప్లీట్ చేసినామంటే 40 వీడియోస్ చేసినామంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక ఈ మధ్య వచ్చే లైకులు గానీ, ఈ మధ్య వచ్చే హై పాయింట్స్ గానీ వేరే లెవెల్ దోస్తులు, వ్యూస్ కూడా పీక్స్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మేము ఎంతో కష్టపడి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని ఇష్టంగా మీకోసం డైలీ 2 వీడియోస్ తీసుకొచ్చినందుకు మీరు కూడా మాకు న్యాయం చేస్తారు దోస్తులు. ప్రతి వీడియోకు మస్తు లైకులు వస్తున్నాయి, అందుకే చాలా న్యాయం చేస్తారు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మయ్య, పనంతా తీరింది. ఇక కూర బువ్వ మెల్లగా వండుకుంటా. ఓ పోషవ్వా, ఉన్నవానే? ఆ ఉన్ననే. ఎవరాళ్ళు రవి లోపలికి? ఓ లచ్చి, నువ్వా? షాయ్ తాగినవా? పొద్దుగాల బయటికి వెళ్ళావు. ఓ షాయ్ బంద్ చేసి నెల 2 నెలలకు ఎక్కువైతుంది. ఇంత దుడ్డురా ఉడకబెట్టుకుని నీళ్ళు పోసుకొని ఉప్పేసుకొని తాగొచ్చిన. ఓయమ్మో, ఎందుకు? కొంప తీసి షుగర్ బోగర్ వచ్చిందా నీకు? ఏ లేదు లేదు, నా మొగనికి వచ్చింది కదా, ఆడ నుంచి నాకు రాగాలని ముందు జాగ్రత్త పడుతున్నా. అందుకే రోజు పొద్దుకంగ రొట్టె, పొద్దుగాల దొడ్డు రవ్వ, ఇక మధ్యాహ్నం ఒక్క పూట అన్నం గంతే. నయమే, నువ్వైతే 3 పూటలు 4 పూటలు బువ్వనే తింటావు, నీకు ఏ రోగం లేనట్టుంది కాదు. అగో, మందందరూ నా మీద పడేడుస్తారు, మరి నా కష్టంతో నేను తింటా. ఎవడన్నా రూపాయి పెట్టేటోడు ఉన్నాడా? అందరు నా మీదనే పడేడుస్తారు. మరి మీరు కూడా తెచ్చుకొని తిని రాదుర్రే. తిండి 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 తిండిలే పెడతారు నిన్ను గాని, మాకు ఏదో బుక్కెడు తిన్నామా బయట పడ్డామా గంతే ఉండాలి. ఎప్పుడు తిండి మీదనే ఆలోచించుకుంటుంటాం, ఆలోచన పాడు కానీ మరి పొదుపు చిట్టి ఇయ్యాల. ఆ లోన్ తీసుకున్న సంది ఒక్కనాడు కట్టకపోతిరి, మరి ఇయ్యాలనే కదా. మరి కడదామా వద్దా, ఏమంటుర్రు? అయ్యో నా మతి పాడుగాను, ఇలా పొదుపు గ్రూప్ చేస్తున్నారు కాదు. ఆ సిగ్గి తప్పినోడు నిన్న 2000 ఆడుకొని పోయిండు పెంటవ్వాళ్ళుడు. అటే పోయిండు పొద్దు కంగిస్తున్నాడు, ఇంకా రాలేదు. మరి ఎట్లా చేయాలి? జర రేపు చెయ్యరాదు రే. లేదే పోషి, నీ ఇష్టం ఉంటే కట్టు, లేకుంటే రేపు ఫైన్ తో సహా కట్టు. ఒక్కనాడు లేట్ అయినా ఫైన్ కట్టాలని మొన్న లోన్ తీసుకున్నప్పుడు చెప్పారు కదా. ఆ చెవులలో ఏమైనా పెట్టుకున్నావా? వాళ్ళకి వీళ్ళకి అప్పుకి ఇస్తావు, మిత్తిలకే కదా ఇచ్చేది. మిత్తి వస్తుందేమో నీకు. మరి ఏడికైనా తెచ్చుకొని కట్టుకోగాని నాకైతే అవసరం లేదు, ఇయ్యాలనే కట్టాలి. ఆగు, ఏంటవ్వా నిన్న మొన్నటి పెళ్లి చేసిన కొడుకుది, మరి కడతదా కట్టదా? అది గీత కట్టది, దాంతో పాటు నేను కడతది. ఎందుకు కట్టది? కొడుకు పెళ్లి చేసేది రూపాయి ఖర్చు పెట్టిందా? పొదుపు గ్రూపులో తీసుకొని కొడుకు పెళ్లికి ₹1 ఇట్లా ఖర్చు పెట్టలేదంట. దాని దగ్గరనే ఉండొచ్చు. ఎవరన్నా ఏమన్నా చేసుకొని ఒక్కనాడు లేట్ అయి కట్టిరనుకో ఫైన్ కట్టాలి, తప్పదు. లేకపోతే ఆ సారు ఊకోడు. అయ్యో నీరు బాబు, నా కాడ కాదు, పో పెంటవని అడుగు పో. అది కడితే నేను కడతా. అది కట్టనని మంచిగా తప్పించుకుంటది. కొడుకు లగ్గం చేసిన నా దగ్గర లేవని ఏదో ఒక సాకిలు చెప్తుంది. ఇక మీరు అయ్యో పాపం అని ఊకుంటారు. మరి నా దగ్గర ఇట్లా లేవు, అది కడితే నేను కడతా. అడిగిరాపో ఫస్ట్. అయ్యో, అదేమన్నా మేనేజర్ అమ్మనా? ఆ కట్టనంటందుకు అంత సీన్ లేదు. వాళ్ళకొక రూలు నీకొక రూలు అట్లేం లేదు. ఆ ఇక లేచిందో లేవలేదో బొమ్మ, కోడలు వచ్చిందని నిమ్మలంగా వండుకోవచ్చు, కోడలు లేచి పని అంతా చెయ్యొచ్చు. ఏమో మరి, ఎట్లనో నువ్వైతే అరుచుకోనరా. కడతట్టయితే నాకు ఫోన్ చెయ్యి, తీసుకొని వస్తా. పొద్దు కంగ వరకు అప్పో సప్పు వేసి ఏం చేస్తాం. మంచిది మంచిది. ఈ బోడముఖంది ఏందో ఎప్పుడు ఇదే రుబాబ్ చేస్తుంది. పొదుపుల పైసలు తీసుకుంటది, మిత్తిలకు ఇస్తుంది. కట్టమంటేనేమో అది కడితే నేను కడతా, ఇది కడితే నేను కడతా, నేను ఒక్కదాన్నే ఉన్నా రుబాబ్ మాటలు మాట్లాడుతుంది. ఏం చేయాలి దీన్ని? ఎట్లనన్నా చేసి ఇంట్లోకైనా తీసేపించి వేరే గ్రూపులనన్నా జాయిన్ చేపియాలి. యావా, దీంతో పెద్ద నెత్తి నొప్పి ఉన్నది మాకు. ఈ లచ్చి ముఖంది పెంటవ దగ్గరనేమో ఏం జర నల్లి లెక్క భయపడుకుంటా మాట్లాడితే దాని మాటకే భయపడతారు. ఆగో నన్ను చూడు, రుబాబ్ మీద కడతావా కట్టవా, రేపు కట్టకుంటే పైనే అని అంటుంది. ఈ అవ్వ పెంటవ దగ్గరకు అది తిట్టే మాటలు కాదు, అనే మాటలకు చల్లగా మూసుకొని వస్తావు. అప్పుడు అది కట్టదు, నేను కూడా కట్టా. ఈ అవ్వ టైము 8:30 అవుతున్నట్టుంది. ఇంకా ఎవ్వరు లేస్తలేరు, ఆకలి ఊపుతలేరు. ఏం చేయాలి? ఇన్ని రోజులంటే ఇక కూడలు రాలేదు, ఇక నేనే అంత పని చేసుకునేదాన్ని. నా బిడ్డ అంతా ఇంత సాయం చేసేది. ఇప్పుడు చూడు, ఆమె లేస్తలేదు, ఈమె లేస్తలేదు. ఇక మా అమ్మని ఊకుంటుందని నా బిడ్డ అనుకోవచ్చు, నా కోడలు మా అత్తని ఊపుతుంది ఆకిలని అది వండుకోవచ్చు. అవ్వ ఎట్లా చేయాలి? నేను లేవా ఏమన్నా ఊక్కొని ఏమన్నా చేసుకొని, ఇక కోడలు వచ్చినాక ఇట్లా ఊపుతుంది అత్త అంటే నా ఇద్దరు పోతుంది. ఎందుకు వచ్చిన బాధ మూసుకొని పండుకుంటా. ఎవడన్నా అంటే కోడల్నే అంటారు. ఓయమ్మో, పెంటవ్వకి ఏం సుఖం వచ్చినా వచ్చిందే, ఇంకా లేవలేదు. అక్కడ పొద్దు ఒడుస్తున్నది, ఇంకా లేస్తలేదు. పెంటవ్వా, ఓ పెంటవ్వా. అబ్బో, ఏం సుఖం వచ్చిందే తల్లి నీకు. ఏంది లచ్చవ్వా, పొద్దు పొద్దున్నే వచ్చినావు?
ఒక పని మీద వచ్చిన గాని భలే సుఖం వచ్చింది కదా, కోడలు వచ్చింది సంది. ఓ అమ్మో, అక్కడ పొద్దు పొడుస్తుంది ఇంకా లేవలేదు. ఏడాకిలా అన్నే ఉన్నది. ఇప్పటిదాకా ఆకిలు రానే లేచి ఆకిలో నువ్వుకి వండుకుంటేమై. ఏంది, కోడలు వచ్చినాక ఇట్లా నేను కల్లా నా బిడ్డ నా కోడలు ఉన్నాక నేను ఎందుకు ఊగుతా? ఆగో, నిన్న మొన్న అక్కడ ఇక్కడ తిరిగి తిరిగి పెళ్లి మబ్బ అట్లనే ఉన్నది. కాళ్ళ నొప్పులు ఏం బీక్తున్నాయి, కాళ్ళు అట్లా బీక్తున్నాయి, నడుములు కూడా ఎంత గుంజి పాడైతున్నాయి. ఇవ్వ నా బాధ నీకేమెరక గాని ఏం పని మీద వచ్చినావు చెప్పు మొదలు. ఏ జరుండు, పని 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 జరుండు చెప్తా గాని. కాదు, మరి నీ కోడలన్న లేచి ఊపితే కాదా? ఎక్కడిది ఏం కథ? అది 11 12 కొట్టేదాకా పెండ్ల మొగడు గుయ్యా గుయ్యా గుసగుసలు నవ్వులు, ఆ అవి ఇవి ముచ్చట్లు, ఫోన్లు చూసుడు, పొక్కలు చూస్తుడు ఉంటది. ఇక పొద్దుగాలు లేవమంటే ఆలకేడ లేచి మేలుకొచ్చి పాడైతది. ఇప్పుడు చూడు, లేవ్వది ఆకిలుకది, ఏం చేయాలి? నాకు పెద్ద చెరొచ్చింది. అయ్యో, పెండ్లై నిన్న మొన్ననే కదా, పెండ్లి పిల్లకు లేవబుద్ధి కాదు. జర కొత్త మురిపం కదా, మొగంతో గట్లనే ఉంటారు. మరి నువ్వన లేచి ఉప్పిందే, దాబా దాబా ఆకిలు వారగొట్టాలి, నిమ్మలంగా కూర్చోవాలి. వాళ్ళు మెల్లగా లేచి చాయ్ పెట్టుకుంటారు, పెట్టిస్తారు, అప్పుడు తాగాలి. అవ్వ, గంత పని చేయకుండా నువ్వే మనిషివే. ఇగో నీకేం ఎరకలేదు ఊకో. ఇక ఇద్దరు కొడుకులు ఉంటే తలా ఒకరికి అలాగ ఇల్లు కట్టించినావు, అలాగ సంసారం పెట్టించినావు. ఇక నువ్వు నీ మొగుడు మంచిగా నిమ్మలంగా వండుకుంటారు, తింటారు, అంటారు. నీకేం బాధ? నాకు చూడు, ఇంట్లో సంసారము, ఇక్కడ బిడ్డను ఇక్కడ కొడుకును సాదాలంటే ఎంత కష్టమవుతుంది తెలుసా? అబ్బో, నువ్వు కాక సాత్తున్నావమ్మా. నువ్వేమైనా కష్టానికి పోయి సాత్తున్నావా? అందరి కష్టం చేసుకొచ్చిన పైసలు నీకు ఇస్తే సాత్తున్నావు, పుణ్యానికి సాత్తున్నావే. ఎవరమ్మా నాకు పుణ్యానికి పైసలు ఇచ్చేటోడు? అంత సీన్ లేదు. ఎవరి సొమ్ము రూపాయి ఎరగని నేను. నా సొమ్ము 10 మంది తింటారు. అబ్బో, అంతేనా? నీ అల్లుడు కూడా అన్నో ఎన్నో కష్టం చేసి బాగానే సంపాదిస్తాడంట కదా. ఏం సంపాదన పాడుగాను, ఎటు పెడతాడో ఏం కదనో, నాకైతే ఒక్క రూపాయి ఇయ్యడమ్మా. పెండ్లి ఇంత పెద్ద పెండ్లి కార్యం చేస్తే ఒక్క రూపాయి వాటా ఇయ్యలే. పుస్తమెట్ల కానించి కూడా వేలే అంత నేనే పెట్టుకున్నా. నా అల్లుడు తీసుకొని రాకపోయినాడు, నాకు ఇయ్యకపోయినాడు. అదేంది, పుస్తమెట్టలు గిట్ల వేలేదా? యావ, ఏం మంచి పోరగాడు. ఈ బిడ్డ కన్నా చింతలేదా? అయ్యో, నేను ఉన్నది ఒక్కదాన్ని ఆడపిల్లను పుస్తమెట్టలన్నా చేపియాలని తెలియలేదా నీ బిడ్డకు? లేదు లేదు, ఇక అడిగినా, బాగానే అడిగినా. మా దగ్గర లేవమ్మా, మేము పెట్టమన్నారు. ఏమనాలి చెప్పు, ఎంతగానో అడగాలి, వాళ్ళకే ఉండాలి కదా బుద్ధి. అమ్మా, లేచినవానే? లేచిన, ఇప్పుడే లేచి గిట్ల కూర్చొని పాడైనా. నువ్వు కూడా ఇప్పుడు ఆవలించుకుంటా బయటకు వస్తున్నావు. అవునమ్మా, లేచేం చేయాలి? మెల్లగా లేస్తా. ఇక నేనేం చేస్తా? ఏంది, నువ్వేం చేస్తావు? మరెవరు చేస్తారు? ఎవరున్నారు ఇడ గాయదోళ్ళు? పో, ఆకిలు పో. ఏంటి, ఎట్లా కనిపిస్తున్నాయి నీకు? ఇన్ని రోజులు నీ కోడలు రాకముందుకేమో లేచి పొద్దుగా ఆకిలుకేదాన్ని, ఇప్పుడేమో ఊపుతలేవు, మంచి పొద్దు కిందాక వండుకుంటున్నావు. నీ కోడలేమో బర్రెలేమంటది, నేనేమో లేచి ఊకల్నా? ఎట్లా కనిపిస్తున్నా? పని మనిషినైంది ఇంటికి. ఏ ఊకోపింటావా? ఇంటి ఆడవిల్ల ఆకిలుపుతుందా చెప్పు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వున్నో నీ కోడలున్నది, ఇద్దరిట్లల్లా చెరొకరు ఓరని ఊకుర్రి. నీ బిడ్డను ఊకమంటవేందే? పాపం తలుగుతుంది, ఊకో. ఏం తలగదు, అమ్మగారి ఇంటికాడ ఉన్నప్పుడు గసంటి ఫీలింగ్లు ఏముండద్దు. అంత మనదే అనుకున్నప్పుడు, అంత తిన్నప్పుడు అంత మన పని అని చేసుకోవాలి. గసంటి ఫీలింగ్లు ఉంటే బాగానే. ఇక అమ్మ, ఇప్పుడు నేను లేచి ఆకిలూకిందనుకో 10 మంది 10 రకాలుగా నవ్వుకుంటారు. ఇంట్లో కోడల్ని పెట్టుకొని తల్లేంది బిడ్డతో నొప్పిస్తుందని నీ సిగ్గే పోతుంది, నీ ఇజ్జతే పోతుంది. ఇక నీ ఇష్టం, ఊకమంటే ఊకుతా, మరి పోయి బయటికి. ఏ ఊకో బుజ్జి లత, ఊకకు. ఓ అమ్మో, మన ఊరోళ్ళు ముందే మంచోళ్ళు కాదు. మీ ఇంటి ముందటోళ్ళు అబ్బో 10 మందిని ఎక్కిరిచ్చే రకం. ఇక వాళ్ళు కనుక చూసిరనుకో, వాళ్ళ కంట్ల పడితే ఊరందరికీ డబ్బు సాటిస్తారు. గిట్ల గిట్ల సంగతమ్మ. పాపము ఆడవిళ్ళతో పనంతా చేపించుకుంటారు, కోడలు వచ్చినాక ఇట్లా అని వీళ్ళు ఇజ్జత్ పోతుంది. ఊకోలేతమ్మ, నువ్వు లోపలికో. ఇంట్లో ఏమైనా పని ఉంటేగా వంట పని గదిగి చేసుకోపోరాదు. అయినా మీ వదినేలు ఇవ్వలేదా? ఇంకెంత చెబ్బంతదమ్మా పొద్దెక్కిందాకా. ఏమవ్వా, కోడలంటందుకు శాత కాదు కానీ బిడ్డ మీద అల్లుడి మీదనే చూపిస్తుంది ఈమె రుబాబు. ఏం రుబాబు మరి? పెళ్లి కాకముందుకు ఒక బాధ ఉందంటే పెళ్ళైనాక ఇంకా డబల్ బాధ అవుతుంది. అవ్వ, ఇంట్లోకని ఎప్పుడు వెళ్ళి తలగబడతామో ఏమో. గంత రుబాబు మాటలు మాట్లాడినప్పుడు, గంత రుబాబు ఉన్నప్పుడు రుబాబు మీద బయటికి వెళ్ళి చూపియాలి. ఇంట్లోండి కాదు పలకడం శిల్క పలుకులు. నా శిల్క పలుకులు నీ కోడలికి ఇట్లొస్తాయి. ఆగో, చూసినావా లచ్చవ్వా, నా బిడ్డని ఎంత గావరంగా చూసుకుంటే ఎన్నెన్ని మాటలు అనిపోతుంది చూసినావా? ఆగో, నా బిడ్డని కాదని నా కోడలికి ఏం పెట్టినా ఏం కథ? నీ అవ్వ పొల్ల ఎప్పుడు గిట్టనే షీపుగా తీసి మాట్లాడుతుంది, మనుషులను షీపుగా చూస్తుంది. ఏమోనేమ్మా, నీకేరుకా. ఆవు గాని పొదుపు చిట్టి ఇయ్యాలనే పొదుపు గ్రూపు చేస్తుర్రు రా. ఫస్ట్ లోన్ తీసుకున్న సంది ఎన్నడు కట్టలేదు, ఇయ్యాలనే కట్టేది. 2,500 కడదాం అనుకున్నాం కదా, నడు కడుతురా ఇక పొద్దుకంగా. ఏంటి, పొదుపు గ్రూపా? నా కొడుకు లగ్గం చేసి 10 రోజులు ఇట్లా కాలేదు, గ్రూప్ కట్టాలనా? నా దగ్గర ఒక్క రూపాయలే షిల్లు గవ్వలేదు. మళ్ళొచ్చే నెల కడుతుంది, మీరు కట్టుకోర్రి. మళ్ళొచ్చే నెల కాదు, మళ్ళొక్క రోజు అయినా పైన కట్టాలి. 500 పైన కట్టాలని చెప్పిండు కదా సారు. ఇక మళ్ళీ నెల అయితే 1000 రూపాయలు డబల్ అవుతుంది. ఇక నీ ఇష్టం.
ఎవడాడు ఏ సారగాడు చెప్పింది వాళ్ళున్నారమ్మా. నేను ముందే అప్పులల్లున్నా, నేనే బాధలల్లున్నా. ఏ టెన్షన్లకు చచ్చిపోమంటారా చెప్పుర్రి. యావా 500 కాదు, ₹1 ఇట్లా ఎక్స్ట్రా కట్ట, ఉన్న పైసలు ఉన్నట్టే కడతా వచ్చే నెల. ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోర్రి. అదేంటి పెంటవ్వా, పైసలు తీసుకునేటప్పుడేమో టైంకి కడతమ్మా, నా కొడుకు లగ్గం పెట్టుకుంటాము, నాకు చాలా అవసరం ఉన్నది, ఆ మస్తు ఘోరమైన పరిస్థితి ఉన్నది, నాకు టైంకి కట్టుకుంటా తల్లి అని కాళ్ళేళ్ళు మొక్కినవా? ఇప్పుడేమో ఏంది పెంటవ్వా రుబా మాటలు, కడతా లేకుంటే లేదన్నట్టు మాట్లాడుతున్నావు. అవసరానికి తీసుకున్నప్పుడు అవసరం లెక్కనే కట్టాలి పెంటవ్వా. మాట అంటే మాట మీదనే ఉండాలి మనిషి అన్నప్పుడు. అయ్యో, మనిషి బాధలు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు, సంతోషంగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు. ఇక నా బాధ నాకెరక, మీకేమెరక. మీరు ఎవరైనా లగ్గాలు చేస్తే పైసలు ఎంత ఖర్చు అయ్యేది తెలుస్తుండే. ఇగో గీసోటి మాటలు మాట్లాడకపోయింటావా? నువ్వు నీ కొడుకు లగ్గంలో ₹1 పెట్టలేదంట, ఏం పైసలు ఖర్చు పెట్టలేదంట. మరి పొదుపులో తీసుకున్న పైసలు ఎటు పెట్టుకున్నావో ఏమో, నీ సోకులకే పెట్టుకోవచ్చు నాకు తెలిసి. ఓ సొమ్ములు సోకులు బాగా పడ్డావు కదా పెళ్లిలా. మరి ఆ పైసలన్నీ అటే పెట్టుకున్నట్టు నువ్వు కట్టు కట్టు. ఈ ఎక్కువ తక్కువ నకరాలు చేస్తే నీ కొడుకుకు నీ మొగనికి చెప్తాం మేము వచ్చి. అగో, ఇచ్చేటప్పుడు నా మొగనికి నా కొడుకుని పిలిచే ఇచ్చిర్రా? నేను ఒక్కదాన్ని రాలేదా? మరి నేను ఒక్కదాన్ని కట్టుకుంటా, వాళ్ళకేంది చెప్పేది మీరు? ఆ భలే మాట్లాడుతున్నావు లచ్చి నువ్వు. మరేంది, ఇంట్లో అన్నప్పుడు ఇంట్లో మనుషులకు ఎరక కావాలి కదా, వద్దమ్మా చెప్పకురా అని కాళ్ళు మొక్తివా అప్పుడు? ఇప్పుడేమో కట్టను అంటున్నావు. మరి ఎవరు బాధ్యత? నీ ఇంటోళ్ళకి ఇట్లా తెలియాలి కదా. ఇగో, నా ఇంటోళ్ళకి ఇట్లా ఎరక కావాలి, నేను ఆ ఇంత గట్ట. ఆ నా కొడుకుకి ఎరక కావద్దు, నా మోహన్కి ఎరక కావద్దు. ఇలా పొదుపు షీట్ నేను మెల్లగా కట్టుకుంటా ఏదన్నా బాధపడి. మీకెందుకు? ఏమో తల్లి, నీ రూబాబేందో నాకు అర్థమే కాదు. నీ అవ్వ నీ బిడ్డ దగ్గర నీ అల్లుని దగ్గర అడుకొచ్చాను ఇయ్యరాదు సాటుంగా. ఓ, నా బిడ్డే అని అల్లుడే ఇయ్యాలి. ఇంతసేపు చెప్తుంటే చెవులలో ఏమైనా పెట్టుకున్నావా? గా పుస్తమెట్టలు ఏమన్నదే లేదు. తలకాయ నాలకేసిరా అని చెప్పిన. ఇప్పుడు పొదుపు షీట్కి పైసలు అవసరం ఉన్నాయి అంటే ఇస్తారు, ఏడికని వీక్ ఇస్తారు. వాళ్ళకంత సీన్ లేదు కానీ నేను ఏడికైనా తెచ్చి కడతా. నడువిగా. ఇక మా ఆయన వచ్చిందనుకో, ఎక్కడ పైసలు ఏం కథ అని అంటాడు, అప్పుడు ఆయనకి ఎరుక అవుతుంది. ఇగో లొల్లి పంచారు నీ వల్ల, మా ఇద్దరు పిల్లం ఓడికి లొల్లి పంచారు అయితే తల్లి. నడువిగా. నడుస్తా గాని పొద్దుకంగా పొదుపు చిట్టి కాడికి రా. కట్టినా కట్టకున్నా ఆడ సారు ఫోన్ చేస్తాడు. అందరు ఫోటో దిగాలి కదా, నువ్వేం చెప్పుకుంటావు ఆ సార్కి వచ్చి చెప్పుకో. అరే నాకు పని ఉన్నది, ఇవాళ మా చెల్లెళ్ళింటికి నిద్రపోతున్నాం. అగో, ఆయన లోన్ నాడే చెప్పినాం. వచ్చే నెల 26 తారీఖు వరకు రావాలందరూ, ఫోటో దిగాల గ్రూపులో పెట్టాలని సార్ చెప్పిండు ఆయన లోన్ తీసుకునేటప్పుడు. మరేంది అప్పుడేమో తలకాయ ఊపిర్రు, గొర్రెలు ఊపిర్రు. ఇప్పుడేమో ఏంది పెంటవా? ఏమో తల్లి నీ ఇష్టము, నాకైతే తెరకలేదు. ఏదో పొదుపు సిటీల లీడర్ అయినప్పుడు చెప్పి పోతున్నా, నా బాధ్యత. నీ ఇష్టం ఉంటే నా, లేకుంటే లేదు. అవ్వా ఏం మనుషులో ఏం కథను. పైసలు తీసుకుంటప్పుడు ఒక తీరి చేస్తారు, కట్టేటప్పుడు ఒక తీరి చేస్తారు. అసొంటి మనుషులు ఎందుకుంటారో సొమ్ములు సోకులు చీరలు రైకలు కొనుక్కుంటానికేమో బగ్గా పైసలుంటాయి, పొదుపు చిట్టు కడతానికేమో ఇంకా ముందు ఆడతారు. ఈ అవ్వ సోకులు పాడుగాను. ఈ అవ్వ ఇదేంది పొద్దుగల నా ఇంటికి వచ్చి సుప్రభాతం పెట్టిపోయింది. ఈ అవ్వ లేసు లేవుడే, దీని ముఖం చూసినా దీని నోటి నుంచి మాటలు పడ్డా. ఈ అవ్వ ఎట్లకేం దాపరిచ్చిందో ఇది. అత్తమ్మా, చాయ్ పెట్టాలా అత్తమ్మా? చాయ్ లేదు పాలు లేవు గాని జరైనాక పెడుతూ పో పో. లేచినావు కదా, ఇప్పుడా లేచేది? ఆగిలుకురా పొమ్మదాలు. అదేందత్తమ్మా, ఆకిలి ఇంకా ఊకలేదా? అమ్మో, ఎండ బగ్గా కొడుతుంది. ఇప్పుడు ఆకిలుకితే నా సిగ్గుపోతుంది. ఇప్పుడు అమ్మ కోడలి పిల్లలేసి ఆకిలుకేదని అందరు నవ్వుకుంటారు. పో నేను బయటికి పోను, నువ్వే ఊకపో. అయినా ఇప్పటిదాకా ఊకకుంటే ఏం చేసినావు అత్తమ్మా? ఆగో, నీ రుబాబు ఏం రుబాబు? నేను కోడలు దాన్ని అయినా నువ్వు అత్తదాన్ని అయినవా? నేను లేచి ఆకిలు కల్లా ఇప్పటిదాకా ఏం చేసినావు అత్తమ్మా? నా మీద రుబాబు చూపిస్తున్నావు. ఇంటి కోడలు అయినప్పుడు పొద్దుగా లేచి ఊకాలన్న తెలివి లేదా నీకు? అయ్యో, మేలుక రాలేదత్తమ్మా. నువ్వు ఊకితే ఏమైతుంది? కాదు, ఇంట్లో పని నేను లతక్క చేసుకుంటాం కదా మెల్లమెల్లగా. నువ్వు బయట పని అన్న చేయవా? ఎవ పొద్దెక్కిందాక నువ్వు వండుకొని ఏంది నీ రుబాబు మాటలు నన్ను తిడుతున్నావేంది? నేను లేవ్వా. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకుని నేనెందుకు లేస్తా, నేనెందుకు ఊపుతా? ఇప్పటి నుంచి అన్ని నా దగ్గరకే తీసుకురావాలి, తిండి షాయి అన్ని. నేను ఒక్క పని ముట్టేదే లేదు. సరే అత్తమ్మా, మేనేజర్ లెక్క వాడుకుంటే మేమేమో అసిస్టెంట్లు లెక్క నీకు అంత పని చేసి పెట్టాలనా? సరే తీ. యవ్వ, ఎన్నడూ ఊకలేదు మా అమ్మోళ్ళ ఇంటికాడ. మా అమ్మ మా నాయనమ్మ ఎవరో ఒకరు ఊకేది. ఈ బాధపాడుగాను ఏంది గట్టిగా గుర్రం లెక్కుంది. ఆకిలా నూకుంటే శాత కదా దానికి? బర్రెలే తింటది పంటది, 3 పూటలు తింటుంది. కిల కూరన్న ఇట్లా సరిపోతలేదు. నీ అవ్వ, ఈ చేత చేస్తందుకే నేను ఉన్నట్టున్నా ఇంట్లో. ఏం గతి లేని గతి మళ్ళీ చూసినావు ఎంత రూబాబు దెంగుతుందో ఈడికొచ్చి. అబ్బబ్బబ్బా, ఆకిలి వాళ్ళ ఇంటికాడ మొత్తం పెండ సాంపే ఆకిలే ఉన్నది. లేచి రోజు ఇదే పని చేస్తట్టు నీడ చూడు మేనేజర్ లెక్క వాడుకుంటదంట. అవ్వ రాత్రి 11, 12 కొట్టేదాకా మొగడు పిల్ల మేము సరసాలు ఆడుకుంటుంటారు. ఇప్పుడేమో లేవలేదత్తమ్మా మేలుక రాలేదని కథలు పడుతుంది. నేనెందుకు ఊపుతా? రోజు దీంతోనే ఊపిస్తా. నలుగురు ఏమనుకుంటారు? పెంటవ్వా కోడలు వచ్చిన సంది మంచి దర్జాగా ఉంటున్నట్టుంది అని అనుకోవాలి. గట్లా
ఎన్ని రోజులు ఏదో అనుకొని చేత చేసిన కానీ ఇప్పటి నుంచి రూటే మారింది పెంటవ్వది. రాత్రి గిత్తత బువ్వ తిని పాడైన 2-3 మెతుకులు తిన్నా గావర్ గావరై పాడైతుంది, ఆకలైతుంది. షాయిలకు బిస్కెట్లు తెచ్చుకుంటానికి పైసలే లేవు. మా అల్లుడు ఏం చేస్తుండో ఆటంకల పోయి ఒక బిస్కెట్ పుడనో పైన బిస్కెట్ ప్యాకెట్ డబ్బా రొట్టెలో తెస్తే ఇంత షాయిలనన్ను అద్దుకుంటే ఆసరుంటది. ఇంకా లేవ్వకుండొచ్చు. పెళ్ళ మొగడు వీళ్ళేం చేస్తారు ఈ అవ్వ, ఇల్లిక్కడ అల్లక్కడ అందరితోని నాకు సావొచ్చింది. అమ్మా ఏందయ్యా ఇంకా పొద్దు కిందాక వండుకోవద్దా పెళ్ళం మొగళ్ళు? ఏం మేలుక రాలేదే ఇయ్యల్లా, ఏమైందో ఏమో. ఆవుగాని కోడలేదే. బయట ఉంది, ఆకిలుక్తందుకు పోయింది. అదేందమ్మా, ఆ పుల్లకు ఆకిలుకరాదే, ముందే చదువుకున్న పిల్ల, గసొంటి పనులు దానికేడొస్తాయి. ఏ అవ్వా, నువ్వు ఊకితే కాదని రోజు ఊకినట్టు దాంతో ఎందుకు ఊపిస్తున్నావు? బయట పని చేపియకమ్మా, ఇంట్లో ఎవరు చూడని పనన్నీ ఏపీ గాని బయట పనులు చేపియకు, దానికి రావు గసొంటి పనులు. అబ్బో బాగా చెప్పినది. నీ పెళ్ళ చదువుకున్నది గసొంటి పనులు రావా? దాని అమ్మగారి ఇంటికాడ మొత్తం సాంపాకిలే ఉన్నది. సాంపి జల్లాలే, ఆకిలూకాలే, దుమ్ము దుమ్ము వస్తుంది. గసొంటి దానికి పని రాదా? అబ్బో చదువుకున్నారమ్మా సాకలిందల్లా. అరే గట్లంటవేంది, జర పెళ్ళైన కొత్తలో గసొంటి పనులు చెప్పొద్దమ్మా, జర అర్థం చేసుకోవాలి. ఏందయ్యా అర్థం చేసుకునేది? మరి ఇంకోటి చేస్తారు నీ పెళ్ళం పండుకుంటే? మీ చెల్లె చేస్తుందా నేను చేయాలా? ఇద్దరు పని మనుషులమా? ఈ చెల్లెకి చెప్తానేమో నేను ఒక్కదాన్నే ఉన్నానా, నీ కోడలు ఉన్నాక నేను ఎట్లుగుతానే ఆమె లోపల పడ్డదా? మరి నేను కల్లా ఎవరు ఊకకుంటే మరి నేనే చేస్తా తీరా, ఇంటికి పని మనిషి నేనే అయినట్టున్నా. అరే అమ్మా, మొత్తం పని చేయమంటూ రాని. ఇక చెల్లె ఈమె కలిసి ఇద్దరు ఇంట్లో పని చేసుకుంటారు, తలా ఒక పని. నువ్వు ఆకిలా నువ్వుతేమైతుంది గట్లా మాట్లాడుతావు తమాం? గట్లనే మాట్లాడతారా? ఇన్ని రోజులు మీ అమ్మ తీరు వేరే, ఇప్పుడు రూట్ మారింది. పెంటవన మజాకన ఇప్పుడు చూపిస్తా కోడలికి బిడ్డకు ఏందో కథ. నీ ఇష్టమమ్మా, కోడలికి బిడ్డ కథ చూపించమనుకో, నీ కథ వేరైతుంది. అప్పుడు నీకు చూపిస్తారు వాళ్ళు సినిమా, పెద్ద సినిమా థియేటర్లో చూపిస్తారు. ఎవతి రాది ఎవటి రాడు చూపించడు, అంత సీన్ లేదు. పుణ్యానికి తిండి తింటప్పుడు బరాబర్ పని చేసి చూపియాలి. ఆగో నీ బావ చూసినావు, బంగారు కొండ ఇంకా వండుకున్నాడు, లేవలేదు. మరి ఎట్లా ఏం కథ? అదో ఇదో బయట పనులను చేస్తే కదా మీ బావ మంచిగా టైంకి లేస్తాడు, తింటాడు, మళ్ళా వంతాడు. ఇవ ఆకరా పికరా, పుణ్యానికి నా తిండి తింటుర్రు. ఈ అవ్వ ఆలగిట్లా గతి రాని. ఈ అవ్వ పుణ్యాన్ని తింటురు ఏందే నువ్వు పెట్టేది? ఏం తింటురే వాళ్ళు? నేనే కదా ఇంట్లో ఖర్చు అంతా నేనే కదా పెట్టుకునేది. నీకు ₹1 ఇయ్యకుంటే తెలుస్తుంది అప్పుడు నీ బాధ ఏందో. ఇయ్యకు మరి ఎవరు ఏమంటారు? వచ్చిన జీతం అంతా నీ పెళ్ళానికే పెట్టుకో, నీ పెళ్ళాని చేతిలోనే పెట్టుకో, నాకేందంట అప్పుడు తెలుస్తుందిరా. నేను ఒక్క సామాన్ ఇంట్లోకి లేకుంటే ఖర్చు లేనిది కథ ఏంది అప్పుడు ఎరుకైతుంది మీకు. అబ్బో అంతేనా? మాకు సంసారం చేసేంత దమ్ము లేదంటవా? లేదు లేదు, నీకు లేదు, నీ బావకి లేదు. నీ బావ అయితే పోయమ్మో, ఆయనకున్నంత సుఖం ఎవ్వరికి లేదు. రూపాయి పెట్ట శాత కాదు కానీ తింటానికైతే నెంబర్ 1 ఉంటాడు పొల్లగాడు. ఊరందరూ తూ తూ అంటుర్రు, పుస్తమెట్టలు చేపియాడా అల్లుడు బిడ్డ అని అందరు జే జేలు అంటుర్రు. ఏమైనా ఉన్నా అదిరాలకు. అరే ఎవరు అనుకుంటే మనకేంది? మన ఇంట్లో సంసారం మనోళ్ళ గురించి మనకెరుక, మనం అర్థం చేసుకోవాలి. ఎవడో అనుకుర్రు, ఎవడో నవ్వుకుర్రు, ఎవరో అనుకుర్రు అంటే మనకేంది చెప్పు? అవన్నీ పట్టించుకోవద్దు. బావా ఇప్పుడు గిట్లుండు, ఎప్పుడు అట్లనే ఉంటాడా అని? ఒక్కసారి కన్నా మంచిగా గాడా? ఇట్లున్నోళ్ళు అట్లయితారేమో, అట్లున్నోళ్ళు ఇట్లయితారేమో. ఎప్పుడు తక్కువ చేయొద్దాం ఒకరి గురించి. ఇట్లున్నోళ్ళు అట్లయితారేమో అంటే వీళ్ళైతే ఇట్లనే ఉంటారు. ఇట్లున్నోళ్ళు అట్లా మారుడు ఎప్పటికీ లేదు. నీ బావ ఇప్పుడు ఎట్లున్నాడు? ఏం గతి లేకుండా పని పడిశాతగాక ఎప్పుడు గట్లనే ఉలాం తిరుగుడే ఉంటది. నువ్వు అనుకుంటున్నావు కానీ ఎన్నడూ మంచి రోజులు రావు రాళ్ళకు. మన దగ్గరనే ఉంటారు, మన మీదనే రుబాబు చూపిస్తారు, మనదంతా ఒడిపించినాకనే బయటకు పోతారు. ఏమో అమ్మా, ఏం మాట్లాడుతున్నావో ఏమో నువ్వు. యావా, ఒక్క మాట అంటే అస్సలు గెలవనియవు, నీ మాటనే గెలవాలంటావు. ఓకే అండి. ఒక్క 10 నిమిషాలు అంతే, 10 మినిట్స్లో మీ ఇంటి దగ్గర ఉంటా. ఓకే వెయిట్ చేయండి. ఎవడ్రాది మన ఇంటికి వచ్చి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుండు? ఎవడాడు? అరే జరుండమ్మా, పోస్ట్ ఆఫీస్ లా పేపర్లు వంచుతారు, ఇంటింటికి వచ్చి గానే ఉన్నట్టుండు. జరుండి అడుచుకుంటా. మన ఇంటికి ఏందయ్యా పోస్ట్ వచ్చేది? బ్రదర్ రాజు అంటే మీరేనా? ఎందుకయ్యా? ఏం లంగ పని చేసిండు, ఏం దొంగ పని చేసిండు? పోలీసువా ఏంది నువ్వు? అరే జరుండమ్మా, నేను మాట్లాడుతున్నా కదా, ఎందుకే మాత్రం చేస్తావు? చెప్పు బ్రదర్, నేను కాదు మా బావ, లోపలుండు. ఏమైంది? అతనికి జాబ్ వచ్చిందండి. ఇగో ఆఫర్ లెటర్ ఇచ్చిర్రు, ఇంకా 2 రోజులల్లా డ్యూటీ ఎక్కాలి. హా, మా బావకు రాజు అనేటైనకు జాబ్ వచ్చిందా? అబ్బా అంతేనా? ఏ ఊకోరా, నువ్వు అంతగానం అదైతున్నవేంది? అన్ని అబద్ధాల మాటలున్నట్టే. ఏ రాజు ఏ ఊరోడు మన ఇంటికి వచ్చిస్తుండు పోరగాడు. జరుండు ఇసుంటే జరుగు. ఎవరు పిల్లగా? రాజు అంటే గీంటానేనా మల్లుడేనా? కరెక్ట్ చెప్పాలి, ఇంటి పేరు ఊరి పేరు ఏంది, ఏం కథ? అరే మేడం, వాళ్ళు అత్త వాళ్ళ ఇంట్లో ఉంటారంట కదా, వాళ్ళే కదా. అవునవును, ఆయన్నే నల్లునికి జాబ్ వచ్చినది. నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం కథ? చక్కగా చూసుకొని చెప్పు.
అరే అమ్మ, ఆయన చక్కగా చూసుకొని మన ఇంటి దాకా వచ్చిండు. ఫోన్ నెంబర్ గీ నెంబర్ అంతా అడ్రస్ ఇచ్చి పాడేయండి. నువ్వు ఎందుకు అట్లా మొత్తుకుంటున్నావు? జరుండు బ్రదర్, మా బావని పిలుస్తా, ఒక్క నిమిషం. ఓకే బ్రదర్, పిలవండి. మా ఊనికి ఆత్రం అస్సలాగదు. ఎవ బావు బంకయ్యకి జాబ్ రాకపోయినాది. ఈ చూడు ఎట్లా పొంగిపోతుండు. ఎవరికి లేని మురుప మీనికే ఉన్నట్టుంది. ఆయనకు జాబ్ రాదు, కథ కాదు. ఎవ ఎవని పేరో ఎవడు ఏ పేరు చెప్తుండో. ఈడొక సుఖమైనోడు. ఫోన్లు మాట్లాడుకుంటూ అక్కడ ఇక్కడ తిగమక చెప్తున్నట్టుండు. బావా ఇగో ఇదేనే లేదు మన వీడియో ఎట్లుంది? మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి. దోస్తులు, మేము ఎంతో కష్టపడి ఇష్టంగా మీకోసం డైలీ 2 వీడియోస్ తీసుకొచ్చినందుకు చాలా కష్టమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసినాక వీడియోని లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఇక ఇంత ముందుతో పోలిస్తే ఈ మధ్య అయితే మస్తు వ్యూస్ వస్తున్నాయి, మంచిగా లైకులు వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. మా కష్టానికి ఫలితం దక్కుతుంది దోస్తులు. ఇక మీరు అనుకున్న విధంగా సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. రోజుకు మరింత ఇంట్రెస్టింగ్ గా రాబోతుంది సిరీస్. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయరు దోస్తులు. వీడియోని లైక్ చేయరు దోస్తులు. లైక్ చేస్తే ఇంకా 10 మందికి పోనీకి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అట్లే మన వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయరు దోస్తులు, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. సరేనా దోస్తులు? చిన్న పిల్లల్ని పెట్టుకుని ఎంతో కష్టపడుతున్నామని చెప్పినప్పటి నుంచి నిజంగా మా బాధను చాలా మంది అర్థం చేసుకొని నిజం చెప్తున్నాం దోస్తులు. చాలా మంది పాజిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు. ఇంకా నెగిటివ్ కామెంట్ అంటే ఏమంటూ వస్తలేవు. నెగిటివ్ అంటే ఆ నెగిటివ్ కాదు, మా కోసం మాకు సలహాలు ఇస్తారు. మా బాధను అర్థం చేసుకొని, మా సిచ్యుయేషన్ అర్థం చేసుకొని ఇట్లా చేయండి పెట్టాక అట్లా చేస్తే చాలా బాగా సపోర్ట్ వస్తుంది, మంచిగా వ్యూస్ అనేది పెరుగుతాయని మంచి సజెషన్స్ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మరొక మంచి కంటిన్యూషన్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.